లోకల్ బాయ్ నానిని అదుపులోకి తీసుకున్న పోలీసులంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో కథనాలు చెక్కెళ్లు కొట్టేస్తూ ఉన్నాయి. అయితే ఇంతవరకు సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసింది ఓన్లీ లోకల్ బాయ్ నానినేనా? చాలా మంది చాలా రకాలుగా సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. కొంతమంది కార్లు కొన్నామని, మరికొంతమంది ఇల్లు కొన్నామని, మరికొంతమంది ల్యాప్టాప్స్ కొంటూ డైరెక్ట్ గా అక్కడే పేమెంట్ చేస్తూ చూపిస్తూ జనాల్ని ఎదవల్ని చేస్తూ బెట్టింగ్ యాప్స్ ని విపరీతంగా ప్రమోట్ చేసుకుంటూ డబ్బుల్ని కూడేసుకుంటూ ఉన్నారు. మరికొంతమంది ఐఫోన్ ఇస్తామంటూ ప్రమోట్ చేసుకుంటూ కొన్ని లక్షలు సంపాదించుకుంటూ గోవా వెళ్లిపోయి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా ఇన్ని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే అప్పుడు లేని ఇప్పుడు లోకల్ బాయ్ నానిపై ఎందుకు ఇంత కక్ష? అప్పుడు లేవని నోరు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయి? అసలు తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కూడా శిక్షించే అధికారం భారతదేశంలో ఉంది. అలాంటి తప్పు చేసిన వారి చాలా మందిని వదిలేసి ఓన్లీ లోకల్ బాయ్ నానినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారనేది ఇప్పుడు అందరికీ చర్చనీయాంశంగా మారింది. అంటే పెద్ద పెద్ద క్రియేటర్లు ప్రమోట్ చేసుకునే తప్పు లేదా? చిన్న చిన్న పేద క్రియేటర్లు ప్రమోట్ చేసుకుంటే తప్ప? మరి చట్టం న్యాయం అందరికీ ఒకేలా ఉండాలి కదా. తప్పు ఎవరు చేసినా తప్పే. అందరినీ అరెస్ట్ చేసి వాళ్ళు ఇంతవరకు బెట్టింగ్ యాప్స్ పై ఎంత సంపాదించారో ఆ డబ్బులు మొత్తాన్ని వెనక్కి గవర్నమెంట్ కి ఇచ్చేలా, వాళ్ళ వల్ల ఎవరైతే లాస్ అయి ఎక్కువ శాతం లాస్ అయి ఉన్నారో వాళ్లకు ఎంత కొంత సాయం చేసే విధంగా ఉండాలి. కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళని వదిలేసి ఒక్క లోకల్ బాయ్ నానినే పట్టుకొని పదే పదే అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు అంటూ ఇప్పటికే లోకల్ బాయ్ నాని తప్పు తెలుసుకున్నా ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయనంటూ వీడియో కూడా చేశారు. కానీ మిగిలిన క్రియేటర్లు సైలెంట్ గా వీడియోలు డిలీట్ చేసుకుంటూ వాళ్ళ లింక్స్ ని తొలగిస్తూ మాకు ఏ పాపం తెలియదు అన్నట్లుగా నటిస్తూ ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి?